చూడలేదు కానీ, వ్యక్తిని చూడట్లేదు కానీ, మోనిక అని పేరు దేవుడు ఆత్మ బయలుపరుస్తున్నాడు. వాళ్ళ మీద దేవుని అస్తం దిగినట్టు నేను చూస్తున్నాను. నేను ఇక్కడ నిలబడుతున్న ఆ టైం నుంచి పేరు నాకు బయలుపరుస్తున్నాడు దేవుడు. మోనిక మీ కుటుంబంలో దేవుడు తన మహిమను ప్రకాశించబోతున్నాడు. మీ ఇంటి నుంచి ఒక శామ్యూయల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఒక భక్తుని నేను చూస్తున్నాను, ఒక బాబుని చూస్తున్నాను. దేవుడు ఘనంగా వాడుకోబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. మహిమ నుండి అధిక మహిమ కుటుంబం ఏసే నీకు స్వస్థత ఇస్తున్నాడు. ఆంధ్రీక స్వస్థత ఇస్తున్నాడు. బాగా కన్ఫ్యూషన్ ఉన్నావు, నెక్స్ట్ ఏంటో తెలియని పరిస్థితి. చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు, ఏంటి మీ లైఫ్ నెక్స్ట్ ఏంటి అని. పెద్ద క్వశ్చన్ మార్క్ మీ ముందు ఉంది. బైబిల్లో ఇస్సాకు అని చిన్న బాబు అబ్రహాముని విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం అడుగుతున్నారు, నన్ను అన్నీ ఉంది కానీ ఎక్కడ ఆ గొర్రెపిల్ల. అడిగే ప్రశ్నానికి జవాబు చెప్పలేని రీతిలో తల వంగిపోతున్న అబ్రహాం, అదే అబ్రహాం నోటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, యెహోవా హీరే, ఆయన నీ కోసం యెహోవా హీరేగా 2026 మార్చి నెలలో నమ్మకపోయింది. దేవుడు ఒక సూచన కాదు మీ జీవితం చేయబోతున్నాను. The hand of the Lord is upon you. God's grace is upon you. Victory is coming upon you. God is enlarging your territory. His grace is releasing. భయాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. భయపడద్దు. ఈ మాట క్లియర్గా వింటున్నాను. ఆమె చెప్పండి. ఎంతమంది నమ్ముతున్న దేవుడు నేను దేవుడు మాతో మాట్లాడుతున్న వినోద చేతుల పైకెత్తి ఒక్కసారి చిన్నబడదామా చెప్పండి. దేవుడు నాతో మాట్లాడినందుకు స్తోత్రం. వాడతబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు కానీ రాబో దినముల ముందు కూర్చొని దేవుని నామని కీర్తించే బిడ్డగా దేవుని మాట్లాడుతున్నాను. మీరు కెమెరా వెనకాల ఉన్నారు కానీ కెమెరా ముందు నేను నడిపించబోతున్నాను. ఏది చేసినా కుదురుదు కానీ దేవుని పనిలో అడుగు పెట్టబోతున్నాము. ఫినాన్షియల్ డోర్ మీద దేవుడు ఓపెన్ చేస్తున్నారు. అద్భుతం పొందుదురుగా. దేవుని భయాన్ని తీసేస్తున్నాను. ఏమవుతుందో నీ భయం ఉంది. ఈ చెస్ట్ దగ్గర ఉన్న కొన్ని పరిస్థితి దేవుడు తీసేస్తున్నారు. కొన్ని గ్యాస్ట్రిక్ లాంటి పరిస్థితిని దేవుడు 3 months నుంచి కొన్ని విషయాలు ఆలోచిస్తున్నావు. దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు, నేను నీకు ముందుగా వెళ్ళి నీ ముందున్న కొండలను సమకూర్చు, నీ కోసం నేను సిద్ధపరుస్తున్నాను. సిద్ధపరచబడును గాక.